సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో కలకలం రేపిన 3 ఏళ్ల నిఖిల్ కిడ్నాప్ ఉదంతం సుఖాంతమైంది. పోలీసులు అత్యంత చాకచక్యంగా వ్యవహరించి కిడ్నాప్ అయిన బాలుణ్ణి సురక్షితంగా రక్షించి తల్లిదండ్రులకి అప్పగించారు. గత నెల 20న అమ్మమ్మతో కలిసి ఊరెళ్లేందుకు వచ్చిన నిఖిల్ రైలు ఆలస్యం కావడంతో స్టేషన్లోనే అక్కడే నిద్రపోయారు. మనవణ్ణి కొంగుకి కట్టుకుని అమ్మమ్మ పడుకున్నప్పటికీ అర్ధరాత్రి వేళ ఓ గుర్తు తెలియని వ్యక్తి బాలుణ్ణి ఎత్తుకెళ్లాడు. ఉదయం బాబు కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకి ఫిర్యాదు చేశారు. కిడ్నాపర్ ముఖం సీసీటీవీలో రికార్డు అయినప్పటికీ నిందితుడు ఎలాంటి గుర్తింపు కార్డులు ఇవ్వకుండా ఓ ఓయో రూమ్ లో బస చేయడంతో పోలీసులకి ఆధారాలు దొరక్క కేసు సవాల్గా మారింది. అయినా వెనకడుగు వేయకుండా 12 రోజుల పాటు ప్రత్యేక బృందాలతో గాలించిన పోలీసులు ఎట్టకేలకు జీడిమెట్లలోని ఓ హోటల్ దగ్గర నిందితుడిని పట్టుకుని బాలుణ్ణి తల్లిదండ్రులకి అప్పగించారు. అతని దగ్గర ఆయన ఫోన్లో ఉండడం జరిగింది కాబట్టి ఇందులో అతని పాత్ర ఎంత ఉంది, అతను నేరస్తుడా ఏదనేది పూర్తి స్థాయిలో వాళ్ళు రైల్వే పోలీసు వాళ్ళు విచారిస్తారు. ప్రస్తుతానికి ఈ బాబుని వీళ్ళ మదర్తో పాటు ఆ యొక్క సంబంధిత వ్యక్తిని సికింద్రాబాద్ రైల్వే పోలీస్కి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. తదుపరి విచారణ చేసిన తర్వాత ఇందులో ఎవరి పాత్ర ఎంత ఉందో పరిశీలించడం జరుగుతుంది. ముఖ్యంగా పోలీస్ ఎక్కడ ఏం జరిగినా కూడా ఇమీడియట్లీ క్విక్ రెస్పాన్స్ ఉంటుందనే దానికి ఒక నిదర్శనం. ఇమీడియట్లీ మేము వాళ్ళ మదర్కు కాల్ చేసి కమ్యూనికేట్ చేసి వీడియో కాల్ చేసి బాబు ఈరోజు రాగానే ఫస్ట్ అతనికి ఫుడ్ అవి పెట్టించి కొంచెం ఒక నమ్మకం కలిగించినాం, ధైర్యం కలిగించిన తర్వాత బాబు కొంచెం ప్రశాంతంగా ఉండడం జరిగింది.